ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, లవ్ చేయొచ్చా చేయకూడదా? అర్థమైందా? చేయొచ్చా చేయకూడదా? చెప్పండి. ఎంతమంది చేయకూడదు అంటారా? ఎంతమంది చేయకూడదు అంటారు? అమ్మో, అందరూ తెలిసింది ఈ మాట. చెయ్యొచ్చు అని నేను అంటా. నేనేమంటాను? చెయ్యొచ్చు అంట. ఎలా చేయొచ్చు ఏంటి అనేది కొంచెం ఆలోచన తీసుకుందాం. మాకు అనుభవం ఉంది కదా, పెద్దవాళ్ళం కదా, అనుభవం ఉంది కదా, అమ్మ నాన్నలకి అనుభవం ఉండదు కదా. వాళ్ళ ఆలోచనలు, పెద్దవాళ్ళ ఆలోచనలు, దైవ సేవకుని ఆలోచనలు, ముఖ్యంగా దేవుని ఆలోచన చేసుకోవాలి మనం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ విషయాన్ని మనము పరిపూర్ణముగా జ్ఞాపకం చేసుకోవాలి. నేనేమంటానంటే లవ్ చేయొచ్చు అంట. అలాగే బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది బైబిల్? లవ్ చేయొచ్చు అంటుంది. యేసయ్యకి ఒక పేరు ఉందిరా. ఏం పేరు అంటే ప్రేమ స్వరూపి. యేసయ్య పేరు ఏం పేరు? ప్రేమ స్వరూపి. అనే రూపమే ఏమైనది? ప్రేమ. ప్రేమ స్వరూపి. యేసయ్య ఏమన్నాడు? ప్రేమించొద్దన్నాడా? ప్రేమించమన్నాడు. ఎవరిని ప్రేమించమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. తల్లిదండ్రులను ప్రేమించు అన్నాడు. బంధుమిత్రులను ప్రేమించు అన్నాడు. లోకాన్ని ప్రేమించు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఉన్న బైబిల్లో ఆండవారు ఉలగతే ఎవరవో నేసిస్తారు. కనుక ప్రేమించకూడదని ఎందుకంటారా మీరు? ప్రేమించవచ్చా ప్రేమించకూడదా? ప్రేమ అనేది మీకు ఏమాలోచన వస్తుంది? అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేదే ప్రేమ అనుకుంటున్నారు. అది కాదు ప్రేమ అనేది. నిజమైన ప్రేమ అనేది ఏంటో ఈ రోజు మరి ఈ అక్క మీకు చెప్తుంది. వినడానికి ఇష్టమేనా? ఇష్టమేనా? కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మీరు పరిపూర్ణముగా జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య అంటున్నాడు రా, మీకు ఏం చెప్తున్నాడంటే మీరు దుష్టుని జయించారు అని బైబిల్ అంటుంది. మీరేమంటారు? మేమెప్పుడు జయించాము, మా దగ్గర అది ఎప్పుడు వచ్చింది అని అంటారు. దుష్టుని ఎక్కడెక్కడ జయించాలి? మనము జయాన్ని పొందిన వాళ్ళం. మనం ఏంటి? ఏం బిడ్డలు? మనము జయాన్ని పొందిన వాళ్ళం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మనము జయ జీవితాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 9వ క్లాసులో చదివేటటువంటి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఏం చేస్తారంటే ప్రేమించుకుంటారు. ఏం చేస్తారు? ప్రేమ. ఈ రోజున ప్రతి ఒక్కరికి చిన్న స్కూల్లోనే ప్రేమలు వచ్చేస్తున్నాయి. అయితే దానికి ఒక పేరు పెడుతున్నారు. ఏం పేరు అంటే ప్రేమ అని పెడుతున్నారు. కానీ అది ప్రేమ కాదు. అదేంటంటే ఆశ. ఏం చెప్పండి? గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? దానికి ఏం పేరు పెడుతున్నారు? ప్రేమ అని పెడుతున్నారు. అదేనా? ఒక అమ్మాయి అలాగూ చూడాలేసుకొని అలాగ పోతున్నా కానీ అరే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఆశ. ఒక అబ్బాయి అలా బైక్ వేసుకుని పోతున్నా కానీ అరే ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అని ఆశ. కానీ దానికి ఏం పేరు పెడుతున్నారు? ప్రేమ. సమతనుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమ అనేటటువంటి మాయ ముసుగు వేస్తున్నాడు. యేసయ్య మనల్ని ప్రేమించమని చెప్తున్నాడు. ప్రేమించొద్దని ఎప్పుడు చెప్పలేదు యేసయ్య. యేసయ్యను మీకు తప్పుగా ఎవరు చెప్పి పెట్టున్నారు. యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన ఇలా చెప్తాడు, అలా చెప్తాడు. అందుకని యేసయ్య అంటే యవనస్తులకు ఇష్టం అనట్లేదు. కానీ యేసయ్య ఎంత బాగా చెప్తాడంటే ప్రేమించు, ప్రేమించు, అన్బాయిరు ఐక్యమైరాదే. అర్థమైందా? అందుగా ప్రేమను చూపించు. ఇప్పుడు ఆ విధంగా ఆశ అనేది ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఇప్పుడు ఆశ అంటే ఏంటి పాస్టర్ గారు అని అంటే, ఆశ అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు అబ్బాయిలు అయితే ఏం చేస్తారంటే కారు బొమ్మలు అంటే అబ్బాయికి ఇష్టం. ఏమి ఇష్టం? కారు బొమ్మలు. అబ్బాయిలకి ఏమి ఎక్కువ ఇష్టం ఏంటి? కారు బొమ్మలు. అమ్మాయిలకి ఎక్కువ ఏమి ఇష్టం? ఈ చిన్న చిన్న డేక్షాలు, చిన్న చిన్న బకెట్లు, గ్యాస్ స్టవ్ లాంటివి, ఆ తర్వాత కుండలు, బొమ్మలు, అమ్మాయి బొమ్మలు, జడేసుకునే బొమ్మలు, అబ్బాయిలా ఇలాంటివి అమ్మాయిలకి ఇష్టం. ఇప్పుడు అబ్బాయిలారా మీకు ఒక మాట చెప్తున్నాను.
మీకు కార్ అంటే ఇష్టంరా? మంచి కారు, మంచి మోడల్ అంటే మీకు ఇష్టం. అది మీ డాడీ మీకు ఆ కారు తీసుకురావాలని మీరు కోరుకుంటున్నారు. ఆ కారు మీకు తెచ్చిస్తారని మీ డాడీ చెప్పాడు. అర్ధరాత్రి ఎప్పుడు మీ డాడీ వచ్చేదాకా కూడా మీరు ఏం చేస్తారు? మేలుకొని, అరే నా కోసం మా డాడీ కారు తీసుకొచ్చాడని చెప్పి ఆశగా దాని వరకు ఎదురు చూస్తే ఆ కారుతో ఏం చేస్తారు? ఆ టైంలోనే బాగా చక్కగా ఆటలాడుతూ ఉంటారు. ప్లేట్ అంటే మీకు ఇష్టం, బొమ్మ ప్లేట్లు అంటే. ఆ బొమ్మ ప్లేట్లు ఏం చేస్తారు? బాగా ఆడుతూ ఉంటారు. సెల్ ఫోన్ అంటే మీకు ఇష్టం. అదైనా మంచి సెల్ ఫోన్ కావాలి, మంచి స్థితిలో ఉన్నది, మంచి ఇప్పుడున్నటువంటి మోడల్స్ సెల్ ఫోన్ కావాలి. ఈ విధంగా సెల్ ఫోన్ కావాలి అని ఆశపడి దాన్ని కొనుగోలు చేసిన కొన్ని రోజులకి దీనికంటే మంచి సెల్ ఫోన్ వస్తుందా కదా? వస్తుందా లేదా? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ చాలా బాగుంది అని వాడుకునేసరికి ఈ సెల్ ఫోన్ చాలా బాగుందిరా, ఇది నేను ఆశగా కొనుక్కున్నాను అని ఇంటిలో గొడవ పెట్టుకుంటాం. నాకు సెల్ ఫోన్ కావాలని, నాకు కావాల్సిందే అని అడుగుతాం. ఆ తర్వాత సెల్ ఫోన్ వస్తుంది. ఆ సెల్ ఫోన్ తీసుకొని దాన్ని ఏం చేస్తాము? ఇష్టంగా వాడుతూ ఉంటాము. అందులోకి మార్కెట్ లో ఇంకొక అద్భుతమైన సెల్ ఫోన్ వస్తుంది. ఇంకొక అద్భుతమైన సెల్ ఫోన్ వచ్చేలకే ఇది పాత అయిపోయి దీన్ని ఎవరైనా అమ్మేసేసి ఆ కొత్త సెల్ ఫోన్ మళ్ళీ కొంటాం. బైక్ కూడా అంతే. అదైనా బైక్ కూడా ఇష్టంగా కొంటాం. దానికన్నా ఇంకా బలమైన ఇంకా మంచి మోడల్, ఒక 3 ఏళ్ళకి ఇంకో మోడల్ వస్తుంది. ఆ మోడల్ వచ్చినప్పుడు ఆ బైక్ కొంటాం. మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళకి ఏమవుతుంది? ఇయర్లకి ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. ఓకే, మారుతూ ఉంటుంది. కనుక ఆశ, దాని పేరేంటి? ఆశ. ఆశ ఏం చేస్తుంది? కొన్ని దినాలు వాడుకొని వదిలేస్తుంది. ఆశ ఏం చేస్తుంది? లవ్ మ్యారేజ్ చేసుకొని ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు పేకి అడగండి, ఏంటో అడగండి. వాళ్ళు ఇప్పుడు నేను సేవకురాలను కాబట్టి, నేను సేవ చేస్తున్నాను కాబట్టి, నాకు కొంత అనుభవం దేవుడు ఇచ్చాడు కాబట్టి నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్క మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, లవ్ మ్యారేజ్ చేసుకున్న 2-3 నెలలకి మా ఆయన ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు అంటారు. ఎవరు చూస్తారు? ఆశ అయిపోయింది. అమ్మాయితో ఆశ, అమ్మాయితో చేసినటువంటి అక్కడ ఎదురు చూపులన్నీ కూడా అయిపోయినాయి ఆ 3 నెలల్లో. తర్వాత ఎవరు చూసుకున్నాడు? ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని. అర్థమైందా? అదే విధముగా మీరు కూడా ఒక మంచి డ్రెస్ కొనుక్కున్నారు, అది వేసుకున్నారు, ఆ తర్వాత మళ్ళా అదే కొనుక్కుంటారా? ఇంకో కొత్త మోడలు కొంటారు. కనుక ఆశ అనేది ఇప్పుడు ఒక అమ్మాయి చూసి ఈ అమ్మాయి పర్ఫెక్ట్, నా భార్య, నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పి ఆ అమ్మాయి పేరు పక్కన నీ పేరు రాసేసుకొని, మరి నువ్వు పేరు కార్డులు కూడా రాసేసుకొని నీ ఊహలో పెట్టేసుకొని ఈ అమ్మాయి నా భార్య అనుకునే లోపు ఇక 3 నెలలకి అలాగే ఇంక అంతకంటే అందమైన అమ్మాయి, మంచి ముక్కు పొడుగ్గా, చుట్టు పొడుగ్గా, అందంగా నిగనిగలాడే అమ్మాయి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కాదురా, ఈ అమ్మాయి బాగుంటుందా? ఆ అమ్మాయి కంటే ఇంకా ఇంకొక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కూడా బాగుంటుంది. అదైనా ప్రేమకు ఆశ వ్యత్యాసం ఉందా? కాబట్టి ఈ ప్రేమ అనేది అది దేవుడిచ్చేది, అది మనుషులలో వచ్చేది కాదు. కానీ ఈ లోకం ఏం చేసిందంటే ఆశకు ప్రేమ అని పేరు పెట్టింది. ఆశకు ఏం పేరు పెట్టింది? ప్రేమ అని పేరు పెట్టింది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనము సెల్ ఫోన్ వాడి ఇంకో సెల్ ఫోన్ ఎలా కొనుక్కుంటున్నాం, ఇష్టపడి కొనుక్కొని మన వద్దు ఇంకొక మోడల్ అనుకుంటున్నాము. అదే విధముగా ఇంతకంటే అందమైన అబ్బాయి కనబడినప్పుడు అదేమైందంటే ఇది కోల్పోతాం, దీన్ని మనం వదిలేస్తాం. కాబట్టి ఈ యొక్క సినిమాలు ఎక్కువ, సినిమా రంగంలో, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ హిట్ అయ్యే మూవీస్ ఏంట్రా? చెప్పండి. ఎక్కువ హిట్ అయ్యే మూవీస్ ఏంటి? వెరీ గుడ్. ఎవరు అన్నమాట అండి? లవ్ స్టోరీ. ఎక్కువగా హిట్ అయ్యే మూవీస్ ఏంటి? లవ్ స్టోరీ. ఆ యొక్క హీరో హీరోయిన్ ఇద్దరు ఎక్కడో లవ్ చేసుకుంటారు. లవ్ చేసుకున్న తర్వాత
ఆ ఇద్దరు కలిసి ఎక్కడ ఉండాలనుకుంటారు, వాళ్ళమ్మోలు వీళ్ళమ్మోలు విడదీస్తూ ఉంటారు, రౌడీలు నవ్వుతూ ఉంటారు, గోండాలు వస్తుంటారు, వాళ్ళ గాయం వేస్తుంటారు. ఈ యొక్క హీరోయిన్కి గాయం అయితే హీరో పోయి కాపాడతాడు. ఆ తర్వాత ఎక్కడో ఎలాగైపోయి లాస్ట్ సీన్ ఏంటంటే తాళి కట్టేదాకా చూపిస్తారు. ఆ తర్వాత ఎండ్. మూవీ ఏమైపోయింది? ఎండ్ అయిపోయింది. తాళి కట్టిన తర్వాత అసలు కాదని తెలియదు. ఏముంటుంది? తాళి కట్టిన తర్వాత ఏముంటుంది? ఆశ అయిపోయి లేక ఆశ అయిపోయి ఇంకొక అమ్మాయి మీదకు పోతుంది అన్నమాట మనసు. కాబట్టి ప్రేమించకూడదని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమించు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించు, అలాగే నీవు అందరినీ ప్రేమించు అని చెప్తుంది. కనుక ప్రేమ అనే మాటకి అర్థం ఏంటంటే త్యాగం రా. ప్రేమ అంటే అర్థం ఏంటి? త్యాగం. ప్రేమ అంటే అర్థం ఏంటో చెప్పండి అందరూ. ప్రేమ ఏం చేస్తుందిరా? త్యాగం. ఇంగ్లీష్ ఏమంటారు త్యాగాన్ని? సాక్రిఫైస్. ఏమంటారు? ప్రేమ ఏం చేస్తుంది? ఆ సాక్రిఫైస్ చేస్తుంది, త్యాగం చేస్తుంది. ప్రేమ యేసయ్య నిన్ను నన్ను మీ అందరినీ ప్రేమించి ఆ ప్రేమ కార్యం ఆయన ఏం చేస్తాడంటే మీరు ఆయనతో ఉండాలని కోరుకొని ఆయన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. అది ప్రేమ అంటే. కనుక ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే త్యాగం, అర్పణ, అర్పించుకోవటం. అర్పించుకునేటటువంటిదే ప్రేమ. ప్రేమ అనేది సహిస్తుంది, ప్రేమ అనేది జాలి చూపిస్తుంది, ప్రేమ అనేది దయ చూపిస్తుంది, ప్రేమ అనేది సమాధానం ఉంటుంది, ప్రేమ అనేది కొత్తలు కనిపెట్టదు. అర్థమైందా? కాబట్టి ప్రేమ అనేటటువంటి ఆ బంధాన్ని ఈ రోజు సాతానుడు ఏం చేస్తాడంటే మాయలో ముంచేసి అమ్మాయిని చూసి ఈ అమ్మాయి నా భార్య, ఈడే నా భర్త అని ఆ యొక్క బాడీ లాంగ్వేజ్, అబ్బాయి బాడీ లాంగ్వేజ్ చూసాక అమ్మాయికి ఏమనిపిస్తుంటుంది? ఏదేదో ఆలోచనలు, ఏదేదో తలంపులు కలిగి ఈ అబ్బాయి అయితే నాకు బాగుండు, ఈ అబ్బాయి నాకు చేయకపోతే చచ్చిపోతాను, ఊరేసుకొని అట్టా ఇట్లా అని చేసుకుంటారు. రేపు రేపు పెళ్లి చేసుకుంటాను నిజంగా అమ్మాయి ఏమైతే చచ్చిపోతాను అంతే. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మరి మనము గ్రహించాలి, ఈ యొక్క ప్రేమ అనేది ఆశ కాదు. కనుక నువ్వు నిజంగా ఆశను ప్రేమ అనుకుంటే అది పొరపాటు. వినాలి, ఆశను ఏమనుకుంటే పొరపాటు. ప్రేమ అనుకునే బంధం, ఆశ అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఇంకొక వచ్చినప్పుడు మారిపోతూ ఉంటుంది. మారిపోయేది ప్రేమ కాదురా, మారిపోయేది ప్రేమ కాదు. పెళ్లి చేసుకుంటారు కష్టపడి, అమ్మాయిని తెచ్చేసుకుంటారు, మొత్తానికి ఆ ఊరంతా ఎదిరిస్తారు, ఏదో చేస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత అదైనా ఉండాలి నేనే ఉండాలి అనుకుంటారు. అర్థమైందా? ఇలాంటి పరిస్థితి అనేది చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. కావాలంటే మీకు టైం ఉంటే ఎవరైనా ప్రేమించుకునే వాళ్ళు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క నువ్వు ప్రేమించుకొని చేస్తున్నావు కదా భావని, ఎలాగున్నారు మీరు అని అడిగి చూడండి. అన్న వదిలి ప్రేమించుకొని చేస్తున్నావు కదా ఎలాగుందని అడిగి చూడండి, తెలుస్తుంది. వాళ్ళు కొంచెం చెప్తారు అంతే కదా, వాళ్ళు కొంచెం ఏం చేస్తారు చెప్తారు. చెప్తే వినాలి, చెప్పిన మాట వినాలి. కనుక మన జీవితంలో ఎవరు అందంగా ఉన్నారు? చాలా మంది పిల్లలు, ఒక అబ్బాయి ఇచ్చిన దగ్గర అన్నాడు, బస్రమ్మ గారు దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు. ఏమడిగాడు? మంచి మాట చెడ్డ మాట? అది చాలా మంచి మాట. అప్పుడు నేను అంటే నువ్వెవరు తెలుస్తావు చెప్పురా అన్నా. అప్పుడు వాడు ఏ విషయంలో అడిగాడు? ప్రేమించుకునే విషయంలో అడిగాడు. యవనస్తులు దేవుని చిత్తం అడుగుతూ ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడో మాయలో పడిపోయారని అర్థం. ఈ లోకమంతా మాయ. ఈ లోకమంతా ఏంటి? మాయ. ఈ లోకమంతా మురికి. ఈ లోకంలో నిజమేమి లేదు. ఈ లోకము అంతా వ్యర్థం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మనము ఈ విషయాన్ని పరిపూర్ణముగా ఆలోచించాలి. కనుక ప్రేమ అనేది ఆశ కాదు. ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నాం. రెండోది ఏంటంటే ప్రేమ అంటే ఇచ్చ కాదు. ఏం కాదు? ఇచ్చించడం.
ఆశించటం. అర్థమైనా? ఇది నాకు కావాల్సిందే, ఇది నా జీవితం రావాల్సిందే, అది కాదు ప్రేమ అనేది. కనుక ప్రేమ అనేది త్యాగం చేసేది కాబట్టి ప్రేమ అనేది ఇచ్చ కాదు, ఇచ్చించేది కాదు. ఈ విషయాన్ని మనము పరిపూర్ణముగా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇప్పుడు చెప్పండి, ప్రేమించవచ్చా ప్రేమించకూడదా? ప్రేమించవచ్చు. మన దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమకు దేవుడు ఆయన, ప్రేమించడానికి కోరుకుంటూ ఉన్నవాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో మనము ముందు మన దేవుని గుర్తెరగాలి. ముందు ఎవరిని గుర్తెరగాలి? మన దేవుని గుర్తెరగాలి. రెండోది ఎవరిని గుర్తెరగాలి? దేవుని సేవకుల మాటలను మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ యొక్క విషయంలో మనం విని మన జీవితాన్ని సరి చేసుకోవాలి, మన జీవితాన్ని కట్టుకోవాలి. మీరు ఈ యొక్క యవన కాలంలో యవనస్తుల కూడా ఎందుకు పెట్టాము అంటే, యవనస్తులు బహు బలవంతులు అని బైబిల్ చెప్తుంది. యవనస్తులు ఎవరట? బహు బలవంతులు. వారు దుష్టుని జయించిన వారు. దుష్టుని జయించాలంటే ఎవరైనా ఒక అమ్మాయి మీ ముందు అలాగూ కనపడుతున్నప్పుడు వెంటనే ఈ అమ్మాయి నా జీవితంలో కాదు, నా దేవుడు నా జీవితంలో మంచి సూపర్, మంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసయ్య మంచిది ఇస్తాడా చెడ్డదిస్తాడా? చెప్పండి, యేసయ్య మంచిది ఇస్తాడా చెడ్డదిస్తాడా? మనం కోరుకునేది మంచిదా, యేసయ్య కోరుకునేది మంచిదా? చెప్పు చాన్సా. యేసయ్య కోరుకున్నది మంచి. ఇప్పుడు హవ్వ ఉందా? ఆదాము ఉన్నాడా? ఆదాము తెలుసా? ఆదాము ఎవరని తెలుసా? బైబిల్లో ఆదాము గారు ఉన్నారు. ఆదాము గారికి దేవుడు ఒక రోజు నిద్ర కలుగజేశాడు. ఏం కలుగజేశాడు? బాగా నిద్రపోయాడు ఆదాము. బాగా నిద్రపోయినప్పుడు వెంటనే నిద్ర మేలుకున్నాడు. నిద్ర మేలుకోగానే బెస్ట్ అయినటువంటి లేడీ ఉంది నిలబడి. ఎవరున్నారు? బెస్ట్, ఒక మంచి లేడీ, అందమైన లేడీ, ఒక ఆమె నిలబడి ఉంది. వెంటనే ఆదాము చూసి, ఎంత అందంగా ఉంది, నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసం, నా రక్తంలో రక్తం అన్నాడు. అర్థమైందా? కాబట్టి యేసయ్య నువ్వేం ఆలోచించాల్సిన అవసరం పర్లేదు. ఇంట్లో పని చేసుకో, మంచిగా ఉండు, మంచిగా చేసి బాగా నిద్రపో. యేసయ్య ఒక మంచి భార్యని ఇస్తాడు. మంచి విలువైన జీవితాన్ని మన జీవితానికి ఇవ్వడానికి శక్తివంతుడు. నీవు పుట్టాలా పుట్టకూడదని ఎవరు ఆలోచించారు? నువ్వు పుట్టాలని. మీ అమ్మ మీ నాన్న పెళ్ళైన వెంటనే మనము యాకోబుని అందామా అనుకున్నారా? ఏంటంటే డానీని అందామండి మనం అనుకుందాం. మీ అమ్మ డానీని కానీ అందామండి, రీషని అందామండి మనం ఇద్దరం అనుకున్నారు. అమ్మ నాన్న వాళ్ళు అడగండి మా నాన్నగానా అనుకున్నావా నువ్వు అని. వారే నువ్వు నా కడుపులో వచ్చేదాకా నాకు తెలియదురా అంటారు. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మనము పరిపూర్ణమైనటువంటి వారముగా మనం జీవించాలి. మరి ఇచ్చతో కూడితే కాదు ప్రేమ. ప్రేమ ఇప్పుడు అమ్మాయిలను ప్రేమించట్లేదని చెప్పి ఏం చేస్తున్నారు? ప్రేమించమని అడిగి ప్రేమించకపోతే ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి యాసిడ్ పోస్తున్నారు, చంపేస్తున్నారు. దాన్ని త్యాగం అంటారా? చెప్పండి, ఎవరైనా హాని చేస్తుందా? ప్రేమిస్తే ఏం చేస్తుంది? త్యాగం చేస్తుంది. ఈ అమ్మాయి నాకు దక్కపోయినా పర్వాలేదు, ఈ అమ్మాయి హ్యాపీగా ఉండాలి, ఏడలో బ్లెస్సింగ్లతో ఉండాలి, ఏడలో దీవెనకరంగా ఉండాలనేది ప్రేమ. త్యాగం, సమర్పణ, సాక్రిఫైస్. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఆ విషయాన్ని జయించారు అంటే మీరు జీవితంలో ఏదైనా సాధించగలరని అర్థం. చెప్పండి గట్టిగా, ఏదైనా మనం సాధించాలి. దేవుని సన్నిధానంలో మనము చేయాలి, పొందాలి. ఇప్పుడు మనము జయ జీవితాన్ని పొందే వారము, జయ జీవితాన్ని కలిగిన వారం, జయాన్ని పొందుకునే వాళ్ళం. కాబట్టి మరి ప్రేమ అనేది ఆశ కాదు. చెప్పండి, ప్రేమ అనేది ఆశ కాదు. చెప్పండి, ఆశ. చెప్పండి, ఆశ ఈరోజు ఉంటుంది, రేపు మర్చిపోతాము. ఎల్లుండి ఇంకోటి వస్తుంది, అది కొనుక్కుంటాము.
ఆ తర్వాత అది కూడా ఇప్పుడు మనం కారు కొంటాము. చిన్నప్పుడు మీరు కొన్న కారు ఉన్నాయి ఇంట్లో ఉన్నాయా? 50 ఉండదు. మా పండు ఉన్నాడు, అదైనా వాడికి ఈరోజు ఒక కారు కొనిస్తే ఆశగా ఆ రోజు రాత్రంతా తిప్పుకుంటుంటాడు వాళ్ళ మీద అంతా. రేపొద్దురికి కారు చక్రం వేయడం ఉంటుంది, ఇంకో చక్రం ఎక్కడ ఉంటుంది, ఇంకా అదంతా పీస్గా తీసి పడేస్తారు. మళ్ళీ ఇంకో కారు కావాలి, అది ఆశ. కాబట్టి ప్రేమను ఆశతో పోల్చొద్దు. ప్రేమ త్యాగం అంతే, నిలబడిపోతుంది అంతే. ప్రేమిస్తే అది నిలబడిపోయేది, అది దేవుని ప్రేమ అవుతుంది. నిలబడిపోయేది ఏంటి? దేవుని ప్రేమ అవుతుంది. రెండోది ప్రేమ ఇచ్చ కాదు. మూడోది ప్రేమ త్యాగమైనది. ప్రేమ ఏమైనది? త్యాగమైనది. ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. దేవుని సన్నిధానంలో మన కోసము ప్రాణం పెట్టి మన కొరకు మరి తను తాను పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు యేసు ప్రభువారు. యేసయ్య మీ యొక్క వయసులోనే, యవన కాలంలోనే చనిపోయాడు. ఏ కాలం చనిపోయాడు? యవన కాలంలోనే. యవన కాలంలోనే యవనస్తుల కొరకు చనిపోయాడు, లోక ప్రజల కొరకు చనిపోయాడు. చనిపోయి అలాగే ఉండిపోయాడా? తిరిగి లేచాడు. మన బ్రతుకులను బాగు చేయడానికి ఆయన ఉన్నాడు, మన స్థితిని సరిచేయడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి మాయ మాటలు, మరాఠీ మాటలు మనం ఎప్పటికీ విననేకూడదు. నువ్వు తినకపోతే నేను తినను అనే మాట ఎప్పటికీ నమ్మకూడదు. నువ్వు లేకపోతే నేను లేను అనేది ఇది డూపు, రాజర్. ఏంటది? డూపు. అంత డూపు. నువ్వు తినకపోతే నేను తినను అనేది డూపు. ఆ తర్వాత నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఒక అబ్బాయి అంట, ఒక అమ్మాయి అంట పడుతూ ఉన్నాడంట. ఆ తర్వాత అమ్మాయి ఒప్పుకోనే లేదు. ఆ తర్వాత ఆ అబ్బాయి నేను లేకపోతే చచ్చిపోతాను కానీ వెంటనే అమ్మాయికి నా కోసం చచ్చిపోతాడా అనుకొని వెంటనే పెళ్లి చేసుకుంది. 3వ రోజు కిరసనాయకు సాగర్ పెట్టేశాడు ఆ అమ్మాయి. అదైనా 3వ రోజు ఏం చేశాడు? కిరసనాయకు సాగర్ పెట్టాడు. ఆ యొక్క తగలబడినటువంటి ఆ శరీరముతో ఒరుగుతూ పోలీసు వాళ్ళకి ఏం చెప్పిందంటే, వాడు చచ్చిపోతాడు అనుకొని చేసుకున్నానండి, ఈరోజు నన్ను వాడు చంపేయడానికి కిరోసన పోసాడు. వాడు ఆశపడ్డాడే కానీ నన్ను ప్రేమించలేదు అని ఆమె అలాగే చనిపోయింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈ విషయాన్ని పరిపూర్ణముగా ఆలోచించాలి. ఈ యొక్క లోకపు ప్రేమ అంతా కూడా మాయా. ఈ లోక ప్రేమ నిజము కాదు. ఈ లోకపు ప్రేమ సహించదు. అందుకే వాక్యముల ఒక మాటను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. అన్బు ఏమైందట? నీడియ శాంతము దయవు உள்ளது, அன்புக்கு பொறாமை இல்லை, அன்பு தன்னை புகழாது, இருமாப்பா இராது, அயோக்கியமானது செய்யாது, தற்பொழிவை நாடாது, சினமடையாது, தீங்கு நினையாது, அநியாயத்தில் சந்தோஷப்படாமல் சத்தியத்தில் சந்தோஷப்படும், சகலத்தையும் தாங்கும், சகலத்தையும் விசுவாசிக்கும், சகலத்தையும் நம்பும், சகலத்தையும் சகிக்கும். அன்பு ஒரு காலம் ஒழியாது. தீர்க்க தரிசனங்கள் ஆனாலும் ஒளிந்து போம், அந்நிய பாஷைகள் ஆனாலும் ஒழிந்து போம், அறிவானாலும் ஒளிந்து போம். நம்முடைய அறிவு குறைவுள்ளது, நாம் தீர்க்க தரிசனம் சொல்லிதரும் குறைவுள்ளது. நிறைவானது வரும்போது குறைவானது ஒளிந்து போம். நான் குழந்தையா இருந்த போது. చాలండి. ఇప్పుడు 4వ వచనం నుండి 8వ వచనం వరకు అక్క చదివింది. అదైనా ప్రేమ ఏమవుతుందంట? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చన పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములను నిరర్ధకమగును, భాష నిలిచిపోవును, జ్ఞానము నిరర్ధకమవును. అదైనా ప్రేమ ఏమవుతుంది? సహిస్తుంది. అది ప్రేమ.
యేసయ్య నిన్ను సహించాడు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నా సహించాడు, నువ్వు కోపడుతున్నా సహించాడు, నువ్వు బూతులు మాట్లాడుతున్నా సహించాడు, నువ్వు సినిమాలు చూస్తున్నా సహించాడు, నువ్వు దేవునికి దూరంగా ఉన్నా సహించాడు. అన్ని ప్రేమ చేతనే చేస్తున్నాడు. ఈ రోజున ఎవరో యాక్టర్ ఏదో నటించాడని ఆ యాక్టర్ మాటలు తీసుకొచ్చి మీరు వింటూ ఉంటే యేసయ్య ఎంత బాధపడతాడు. యాక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళు నటించిన మరుక్షణం డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డైలాగు బాగా ఉంటుంది, జనం బాగా హిట్ చేస్తారు అని చెప్పి వాళ్ళు నటిస్తారు. కానీ వాళ్ళ జీవితంలో యాక్టర్స్ కూడా విడాకులు తీసుకొని కావాలంటే యూట్యూబ్ లో చూడండి, ఎవరెవరికి ఎంతమంది భార్యలో తెలుస్తుంది. అర్థమైందా? ఒకరికి ఇద్దరు ముగ్గురు. ఎందుకు అలాగవుతుంది అంటే ఈ అమ్మాయి బాగాలేదు, అమ్మాయి బాగాలేదు, అమ్మాయి బాగాలేదని ఈఎంఐ చేసుకున్నాను, ఈఎంఐ బాగాలేదని. నువ్వు ప్రేమించే కదా చేసుకున్నావు అని అంటే ప్రేమించి చేసుకున్నాను, మంచిది అనుకున్నాను, కానీ మంచిది కాదు, మంచోడు కాదు. అక్కడే మనము పరిపూర్ణముగా ఇబ్బంది పడతాం. సరే, ఒక అబ్బాయిని చాలా ఇష్టంగా ప్రేమించిందట. చాలా ఇష్టంగా ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే చాలా ఇష్టపడి ప్రేమించిన తర్వాత ఒక రోజు ఆ అబ్బాయి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు చచ్చిపో అన్నాడంట. ఆ అమ్మాయి యాసిడ్ తాగిందట. ఏం తాగింది? యాసిడ్ తాగింది. యాసిడ్ తాగి వెంటనే ఒక ప్రార్థన మందిరానికి వెళ్ళిందనమాట. యాసిడ్ తాగి ప్రార్థన మందిరానికి వెళ్ళింది. యాసిడ్ తాగితే కడుపు ఎలాగ ఉంటుంది? ఆరాటంగా బాధగా ఉంటుంది కదా. కాబట్టి ఆమె ప్రార్థన మందిరానికి వెళ్ళి కూర్చుంటే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట. ఈ లోకమంతా మాయ, ఈ లోకంలో ఏమీ లేదు అని చెప్పేసి అని ఎంతో బాధగా ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తూ మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ ప్రార్థనలో ఈ పాట పాడారంట. ఆ పాట ఇప్పుడు పాడదామా? ఇందేవనే యేసువే ఉమ్మాయే నేసికిరే ఇందేవనే యేసువే లోకంలో సినిమాలు నిజమా? నటించేది నిజమా? యాక్షన్స్ నిజమా? ఏది నిజమో కాదు. కాబట్టి నీ కొరకు నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చిన యేసయ్య నిజం. నీ కొరకు యేసయ్య నిజంగా నిన్ను ప్రేమించి తన ప్రాణాలు ఎందుకు పెట్టాడు అంటే పాపం చేసే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? పాపం చేస్తే దొంగతనం చేస్తే ఏం చేస్తారా? ఏం పేరు నీ పేరు? జై 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 సార్. జై సార్, వెరీ గుడ్, సూపర్ నామ్, సూపర్ నేమ్. జై సార్. పాపం చేసే వాళ్ళకి ఏమి ఇస్తారా? శిక్ష ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. దొంగతనం చేస్తే ఏముంటుందిరా? జైలు వేస్తారు. వెరీ గుడ్. దొంగ ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు? మన పోలీస్ అధికారులు ఎందుకు ఉన్నారు? జైలు వేయడానికి. ఎవరంటే వాళ్ళు బట్టి తీసుకెళ్ళి వేసుకుంటారా? ఎవరు వేస్తారు జైల్లో? దొంగల్ని, రౌడీల్ని, హత్య చేసే వాళ్ళని, అట్లా కిడ్నాప్ చేసే వాళ్ళని, దేశ ద్రోహుల్ని, ఇలా అందులో ఏం చేస్తారు? పోలీస్ అధికారులు జైల్లో వేస్తూ ఉంటారు. అట్లా
ఇప్పుడు ఒక అమ్మాయి బాగా కొట్టింది, ఎలా కొడితే అమ్మాయికి ఏమి ఇవ్వాలి? పనిష్మెంట్ ఇవ్వాలి. అర్థమైందా? పనిష్మెంట్ ఇవ్వాలి. బాగా కొడితే ఏమి ఇవ్వాలా? పనిష్మెంట్ ఇవ్వాలి. అయితే మనము రోజు అంతా కూడా బాగా వినాలి. ఇక గేమ్ పెడతాను ఇప్పుడు మీకు, బాగా వినాలి. మనము రోజంతలో మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా చెప్పండి. ఉదయాన్నే లేచిందే మీ అమ్మ కొంచెం టీ పెట్టామంటే టీ పెట్టాలా? టీ పెట్టేయాలా? పాలు పెట్ట తెచ్చిరా అని అమ్మ అంటే నేను తెచ్చింది ఏ కదా మన ఇంట్లో చేసేది. అగ్గి పెట్ట తెచ్చిరా, టక్కలు తెచ్చిరా, చింతపండు తెచ్చిరా, ఇంకేదో తెచ్చిరా అంటే ఏం చేస్తావు ఇంట్లో? అమ్మా నువ్వు చెప్పావు, అలాగే సిద్ధించను కనుక నేను అలాగే చేస్తానమ్మా. అమ్మ ఇంకేమైనా పని ఉందా అమ్మా? అమ్మగారు చెప్పండి, అమ్మగారు మీ కాలు ఉత్తమంటారంటారా? అంటారా? మీ నాన్న రే అంటే వస్తా పరిగెత్తుకుంటూ పోవట్లేదా? మరి మీకు ఏ శిక్ష విధించాలి? అలా శిక్ష అనేది మీకు రాకూడదని యేసయ్య శిక్ష పొందాడు. శిక్ష మీకు రాకూడదని ఎవరు పొందారు? యేసయ్య పొంది మీకు ఏమిచ్చాడు? విడుదల. ఏమిచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? యేసయ్యలో మనకేముంది? ఫ్రీడమ్ ఉంది, విడుదల ఉంది. కాబట్టి అట్టి విడుదలను యేసయ్య ఇచ్చాడు. కాబట్టి అందుకు యేసయ్య నమ్ముకోవాలి. నేను చేసే పాపము, ఇప్పుడు మనం దుప్పటి కప్పుకొని పండుకుంటాము, సెల్ ఫోన్లు కోసుకుంటాం, సెల్ ఫోన్ ఆన్ చేస్తారు. ఎంతమంది చేస్తారు తెలుసా? నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత సెల్ ఆన్ అవుతాయి. దుప్పట్లో సెల్ ఫోన్స్ ఆన్ చేసి దేవుని వాక్యం వింటారా సెల్ ఫోన్ లో? హల్లెలూయా ఆమేన్ yes Lord thank you Jesus oh my Lord హల్లెలూయా అంటారా? అట్లా ఇట్లా పెట్టేసుకొని ఏదో ఒక సినిమా ఆన్ చేసుకొని అమ్మ అందరూ చూస్తారేమో, మళ్ళీ ఫైట్ సీన్ అలా చూస్తే ఈ సీన్ చాలా బాగుందా, ఈ సీన్ మళ్ళీ చూడాలా అలా ఉండగానే వెంటనే ఏదో ఇక భయంకరమైనటువంటి ఏదో వస్తాయి. అవన్నీ కూడా ఆ సైట్ లో ఇంకా సాయంత్రం నిద్రపోలేడు, ఆ సైట్ లో పోరా అనగానే ఆ సైట్ లో అలా తిప్పగానే ఇంకోటి ఏదో బట్టలు ఏమి లేకుండా బొమ్మల సూపర్ ఉంది అంత బాగా నైట్ తెల్లవార్చులు చూసి పగలంతా నిద్రపోతుంటారు. అర్థమైందా? రాత్రి మేలుకొని పగలంతా ఏం చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు? పగలంతా నిద్రపోతుంటారు. నీకు శిక్ష రాకూడదని యేసయ్య మరణించాడు. నీకు ఆ బాధ, నువ్వు ఆలోచించి చెడును ఆలోచించి పడుకున్నావు. సాతానుడు నీ మీద చేడు పొందుతున్నాడు, నా బిడ్డ అనుకుంటున్నాడు. కానీ యేసయ్య నీ కొరకు మరణించాడు. ఆయన కావాలన్నా సినిమాలు కావాలని చెప్పండి. ఎవరు కావాలి? యేసయ్య నాకు కావాలి అని చెప్పండి. ఎవరు కావాలా? యేసయ్య ప్రేమ అమ్మాయిల ప్రేమ కంటే మంచిదని దేవుడు వాటిని సెలవిస్తుందా? యేసయ్య ప్రేమ అమ్మాయిల ప్రేమ కంటే మంచిదంట. తెలుసా మీకు ఆ మాట? అమ్మాయిల ప్రేమ కంటే యేసయ్య ప్రేమ మంచి. అమ్మాయిలు ఎంతసేపు ఏం అడుగుతుంటారు? ఇప్పుడు ఈ రోజు టైప్ చేస్తారు, తిన్నారా? తిన్నా. ఏం తిన్నావు? టిఫన్ తిన్నా. ఏం వేసుకొని తిన్నావు? రసం పోసుకుంటా. ఏంటి ఇడ్లీ రసం తిన్నావు? జ్వరం వేసుకుంది కదా? కాదు, మా అమ్మ ఇప్పుడే ఉండలేదు, మా అమ్మ తర్వాత మాట్లాడు. టీ తాగావా? తాగా. టీ తాగుంటే ఎన్నిసార్లు చెప్పాడు దియా నీకు టీ తాగితే అసలు ఎక్కువైంది కదా, పెద్ద ఎక్కువైంది కదా, టీ తాగకు. ఓకే, టీ తాగను, నీకోసం ఈరోజు వదిలేస్తున్నా. ఓకేనా? ఓకే. తర్వాత పాలు తాగుతుంది. పాలతో నీ ఆరోగ్యానికి మంచిది కాదు. పాలలో కల్తీ వచ్చిన మన టీవీలో చూశాను. ఓకే, తాగను. ఇంకా ఏంటి? నువ్వేం తిన్నావు?
నువ్వు తిన్నాక తిందాం అనుకుంటున్నాను, అప్పుడు ఆకలి తిని ఉండదు, నువ్వు తిన్నాక తిందాం అనుకుంటున్నాను. ఇలా ఉంటాయి సెల్ ఫోన్ లో మెసేజ్లు. తిన్నావా, చేసావా లేదా. ఆ తర్వాత ఫోన్ వస్తుంది, నువ్వు లిఫ్ట్ చేయలేదు ఫోను. వెంటనే ఫస్ట్ కాల్ నువ్వు లిఫ్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? అక్కడ నీకు డిషం ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నువ్వు ఎందుకు నా ఫోన్ లేదు, నువ్వు నాకు నా ఓర్ ప్రేమను వ్యక్తపరచుకోని, ఈ యొక్క ప్రేమ, ఈ ఆశ అనే ప్రేమలో ఓర్ నిరూపించుకోని, నేను ప్రేమిస్తున్నానంటే నిరూపించుకోవాలి. అది యేసయ్య ప్రేమ ఒకే ఒకసారి నిరూపించాడు, ప్రాణం పెట్టి. కాబట్టి ఆ ప్రాణం పెట్టిన యేసయ్య కావాలన్నా, ప్రాణం తీసే ప్రేమ కావాలన్నా, మీరు అనుకునే ప్రేమ కావాలన్నా చెప్పండి, చెప్పండి బాయ్స్. ప్రాణం తీసే ప్రేమ కావాలా, ప్రాణం పెట్టే ప్రేమ కావాలన్నా? ప్రాణం పెట్టే ప్రేమ కావాలా, ప్రాణం తీసే ప్రేమ కావాలన్నా? యేసయ్య ప్రేమ ఏం చెప్తుందంటే బ్రతుకు అంటుంది. ఈ లోక ప్రేమ ఏమంటుందంటే చచ్చిపో అంటుంది. ఈ అమ్మాయి నాకు దొరకకపోతే నేను ఊరేసుకుంటా అంటుంది. వీడు నాకు దొరకకపోతే నేను ఏదో చేసుకుంటా అంటుంది. ఊరేసుకుంటా. యేసయ్య ప్రేమ ఎప్పుడని చెప్పింది, యేసయ్య ప్రేమ కోసం నేను ఊరేసుకుంటా. ఏదో చచ్చిపోయారా? యేసయ్య ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? బ్రతుకు అంటుంది. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి పాపం వల్ల చిన్న మరణం, పాపం చేస్తే మరణించక తప్పదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిపూర్ణంగా గ్రహించి మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యొక్క బిడ్డలంగా మనం మారటానికి ఇష్టపడదాం. ఆ యొక్క యాసిడ్ తగిన అమ్మాయి ప్రార్థనకు వచ్చి చెప్పాను కదా, ఆ అమ్మాయి ప్రార్థనకు వచ్చి పాట పాడుతూ ఉంటే అమ్మాయి కళ్ళంట నీరు కారి, యేసయ్య నీ ప్రేమ నేను ఆలోచించలేకపోయినా, నన్ను ఇంతగా ప్రేమించావా అని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ అమ్మాయి తాగిన యాసిడ్ అంతటి యేసయ్య స్వస్థపరిచి ఆరోగ్యంగా మార్చాడట. అదైనా కాబట్టి ఈ సమయం అందరం కూడా తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపను బట్టి ఎంతో చక్కని సందేశాన్ని మీరు మాకు అందించారు. ప్రభు లవ్ చేయకూడదనే మాట మీద మరి కొన్ని మాటలు నేర్చుకోగలిగాము. నీ సన్నిధానంలో ముందుకు రాగలిగాం. నీ బిడ్డలు విన్నారు. ఈ మాటలు ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అయ్యా మరి అంగీకరించి మేము ఆశపడ్డాం, ఇది ప్రేమ అనుకుని మోసపోయాం అనుకొని ఆయా దుష్టులు జయించే బిడ్డలుగా యవన కాలంలో నీ వారుగా మీరు మార్చి దీవించమని యేసుక్రీస్తు గారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే.